టైగర్ జోన్ ఏరియా అంట. ఎక్కడన్నా మీద కూర్చొని చూస్తున్నావా నన్ను? టైగర్లు ఉన్నాయంట. టైగర్ని టైగర్ గుద్దుతాని. బ్యూటిఫుల్. వాట్స్ యువర్ నేమ్? Walama. And your name? Christina. And you? My name Happy Baplan. Happy Baplan friend. ఇట్లా ఏర్లు అన్నీ ఇట్లా వస్తూ ఇలా వచ్చి చూడండి ఇక. ఆహా, ఇక్కడ ఎప్పుడైనా ఫారెస్ట్ ఏరియాలో కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ డెఫినెట్లీ స్పెట్స్ పెట్టుకోరి. వీళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతారంటే కొంతమంది దేశంలాగా ఫీల్ అయిపోతారు. మీరెందుకు వచ్చారు మా దేశానికి, నడరి బయటికి ఫస్ట్ అంటారు. నైట్ పూట జర్నీ చేయక్కరి అండ్ అడవిలలో వ్యూ పాయింట్ బాగుంది, అది బాగుంది అని చెప్పి చీడబడితే ఆడ ఆగక్కరి. ప్రతి ఒక్కరు భయపడతారు. రాత్రి పూట జర్నీ చేయాలన్నా అవసరమైతే మనిషిని చెవులలో బంగారం కొమ్ముంటే చెవుని కూడా కోసేద్దాం. 5 కోట్ల వాల్యుబుల్ మత్తు పదార్థం దొరికింది వీళ్ళకి. అండ్ ఇది మన టెంట్. ఇంకా ఇంత కనిపిస్తుంది, ఇంతకన్నా ఎక్కువ కనిపించదు. నైట్ వచ్చేసి ఇదే బంక్లో స్టే చేసినాము. ఇక చూడ్రి, నిన్న యాక్చువల్లీ లక్కీలే ఆగిపోయినా నేను. జస్ట్ ఒక 30 to 40 మీటర్ వచ్చినానా లేదా, 30 కూడా కాదు నాకు తెలిసి, అది ఒక 10-20 మీటర్ అంతే. అమ్మ కొడక, ఇప్పుడే ఏమంటారు నీరసం అనిపిస్తుందిరా నాయన. ఎట్లా ఈరోజు చాలా ఘోరంగా ఏంటంది కుబులే. సరే, ఇదవుతుంది అది అవుతుంది. ఇప్పుడు 30-35 కిలోమీటర్ చడ ఉంటుందంట. తలుచుకుంటేనే కాలాల వణుకొచ్చేస్తుంది. కానీ అట్లని చెప్పేసి ఆగిపోలేము కదా. దాని తర్వాత మళ్ళీ ఫ్లాట్ ఏరియా ఉందంట. ఒక్క నిమిషం గాయస్, ఏమనుకోకరి, జరా చడవు కదా. ఎండ పైన నుంచి ఎట్లా కొడుతుందంటే ఎండ. మేఘాలయలో ఫస్ట్ టైం ఇంత ఎండ ఫీల్ అవుతున్నాను నేను. మోస్ట్ మన సైడ్ సప్లై అయ్యే సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. జయంత్ సార్, ఎక్కడిదక్కడ పోలీస్ చెక్ పాయింట్లు ఉంటాయి. ఒక 3-4 రోజుల వెనకాలనే ఒక 5 కోట్ల వాల్యుబుల్ మత్తు పదార్థం దొరికింది వీళ్ళకి. థ్యాంక్ యూ. ఏంటంటే చాలా యువతని కానీ లేకపోతే ఇక్కడ చాలామందిని కానీ ఒక దానికి బానిస చేసేసిరు వీళ్ళు. బానిస చేసేసి ఎట్లా అయిపోయిందంటే ఈ రోజులలో ఇటు సైడ్ ఎవరైనా రావాలి, ఇటు సైడ్ ఎవరైనా ఒంటరిగా తిరగాలి, లేదా సైకిల్ మీదనో లేకపోతే నడుచుకుంటానో తిరిగితే వాళ్ళు భయపడేస్తే అన్నిటికీ కారణం ఇదే. వాళ్ళు ఒక దానికి బానిస అయిపోయి ఎవరు దొరికితే వాళ్ళ దగ్గర పైసలు గుంజేసుకుందాం, ఏమైతే అది ఇది చేసి లాగేసుకుందాం, అవసరమైతే మనిషిని చెవులలో బంగారం కొమ్ముంటే చెవుని కూడా కోసేద్దాం అన్నట్టు తయారైపోయారంట. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు భయపడతారు. రాత్రిపూట జర్నీ చేయాలన్నా లేకపోతే అన్నోన్ ప్లేస్లలో ఒక్కరు జర్నీ చేయాలన్నా చాలామంది భయపడుతున్నారు. మీరు కూడా ఎవరైనా మేఘాలయ సైడ్ వచ్చినప్పుడు షిలాంగ్ నుంచి జవాయి ఈ రూట్లో వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండరు. నైట్ పూట జర్నీ చేయక్కరి అండ్ అడవిలలో వ్యూ పాయింట్ బాగుంది, అది బాగుంది అని చెప్పి చీడబడితే ఆడ ఆగక్కరి. మీరు సప్పుడు చేయకి వెళ్ళిపోరి, ఎక్కువ పబ్లిక్ ఉన్న దగ్గర ఆగురి. నేను తెలుసుకున్నది ఇది, ఇవి ఏంటంటే బార్డర్ షేర్ చేసుకుంటాయి. చైనాని, మయన్మార్ని, తర్వాత ఈ బంగ్లాదేశ్ని, ఇవన్నీ బార్డర్ షేర్ చేసుకుంటాయి. ఈ బార్డర్ కొడుకులు ఏం చేస్తారంటే మొత్తం మద్యపానాన్ని, మత్తు పదార్థాలని మనకి సప్లై చేస్తారు బార్డర్ త్రూ. అది అంటారు కదా, ఒక సినిమాలలో డైలాగ్ ఉంటుంది, అదేంది దురంధర్ సినిమాలలో. ఇది బయట దేశపు శత్రువు 2వ స్థానంలో వస్తారు, ఫస్ట్ స్థానంలో మన దేశంలోనే ఉంటారు శత్రువులు. లోకల్లో వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఎందుకు మనకి అవన్నీ మద్యపానాన్ని సరఫరా చేస్తారు. ఇవన్నిటికీ కారణం జర్రా చూడరు గాయస్. అందుకే నేను ప్రతిసారి చెప్తుంటా వీడియోలలో కానీ లైవ్ పెట్టినప్పుడు కానీ ఒక మెసేజ్ అన్న ఏదైనా ఒకటి చెప్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం అయినంత వరకు ఇగ్నోర్ ఆల్కహాలిక్, ఇగ్నోర్ సమ్ మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలి. అవి మనకు అస్సలు మంచిది కాదు. మనమే పాడవడం కన్నా మన ఫ్యూచర్ని, మన పిల్లల ఫ్యూచర్ని అది కొన్ని 100 సంవత్సరాలని మనకి వెనక్కి తోసేస్తుంది.
ప్లీజ్ గుర్తుపెట్టుకోరు, మంచి చెప్పినా ఎవ్వరు వినరు, అయినా వినకపోయినా బాధ లేదు, నా మొత్తేదో నేను మొత్తుకుంటా అంతే. అసలు ఇక్కడ ఎందుకు ఇంత భయపడుతున్నారు ఏంటంటే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వీళ్ళు యాక్చువల్లీ చాలామంది ఏంటంటే వీళ్ళు ప్రాపర్గా బయటికి వెళ్ళరు, బయట ప్రపంచం చూడరు. వీళ్ళు పక్కన ఆసాంకి వెళ్ళడానికే కింద మీద అవుతుంటారు. వీళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతారు అంటే కొంతమంది దేశంలాగా ఫీల్ అయిపోతారు. మీరెందుకు వచ్చారు మా దేశానికి, నడరి బయటికి ఫస్ట్ అంటారు. సో అంత ఇన్మెచ్యూర్డ్గా ఉంటారు అన్నమాట. ఎందుకంటే ట్రావెల్ చేయరు, నలుగురిని కలవరు, వాళ్ళకి వేరే వేరే భాష రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వాళ్ళ భాష వాళ్ళ ట్రైబ్ లాంగ్వేజ్ ఏముంటాయో వాటితోనే మాట్లాడతారు. సో అవిట్లా మనం రెస్పాండ్ అవ్వకపోతే చాలా కష్టం, సర్వైవ్ అవ్వలేము. పూర్వీకులు హంట్ చేసేటోళ్ళంట హ్యూమన్ కూడా, మరి అది ఎట్లా ఏంది మనకు తెలియదు ప్రాపర్గా. కానీ ట్రైబ్ ఏరియాలలో జరిగేది అలాంటివి వాళ్ళకి పెద్ద అంటే ఎమోషన్స్ కానీ లేకపోతే అరే ఏంది వీళ్ళతోని మనకి అన్నట్టు ఉండేటిది కాదంట. ఒకవేళ నచ్చకపోతే అప్పుడు పూర్వీకులు ఒకలాగుంటుండే. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఈ మధ్య సర్ఫరాజ్ వచ్చిన తర్వాత జనాలు ఈ ట్రైబ్కి ఇవన్నీ పక్కకు పెట్టేసి మొత్తం అంటే మొత్తం దానికి బానిస అయిపోయి దానికోసం మనుషులను దోచుకోవడం మొదలు పెడుతున్నారు వీళ్ళు. దానికోసం మనుషులను దోచుకోవడం మొదలు పెడుతున్నారు వీళ్ళు. దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ అయింది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎక్కడదక్కడ పట్టేస్తుందంట అందరినీ. అయినప్పటికీ కూడా ఉంటాయి కదా ఇక కొండల ఏరియాలలో ఎట్లుంటుంది, ఇక ప్రతి దగ్గర ఉండేది ప్రాబ్లంలు. అందుకే ఇంకొకటి విషయం ఏంటంటే అమ్మాయిలే ఇక్కడ రాజులు, అబ్బాయిలు పని మనుషులు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ ఏ షాప్ చూసినా, ఏ హోటల్ చూసినా, ఏది షాప్ మెయింటైన్ చేసేది చూసినా, మీరు ఎక్కడ చూసినా అమ్మాయిలే కనిపిస్తారు, అబ్బాయిలు కనిపించరు. ఎందుకంటే వాళ్ళు ఒక దానికి బానిస అయిపోయారు. అందరు కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ తీసేస్తాము, కెమెరాలు అన్నీ తీసేసి లోపల పెట్టేస్తాము. ఏడైతే మనకి ఇల్లులు కనిపిస్తాయో ఇల్లులు కనిపించే దగ్గర తీయద్దు. కర్ర ముందరికెళ్ళి ఎవరు లేని ప్లేసులలో రప్ప తీసేసి కెమెరా లోపల పెట్టేసి ఇక మనం కూడా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎవరైనా ఆగిన దగ్గర వాళ్ళ ముందర తీసి ఆఫర్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఇంకేదైనా క్లిప్పులు తీసినా కూడా గోపురతో తీయను గైస్, ఇంకా ఫోన్తో తీసేస్తా. ఇక ఆపేస్తున్నా ఇక్కడికి. ఫేస్ చూడరు ఎట్లుంది, ఆఫ్టర్ దాట్ కొండెక్కేటప్పుడు చూడరు నా అవతారం ఎట్లుంటుంది మీకే తెలుస్తుంది. ఇది వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ది బీస్ట్ ఫారెస్ట్. నేను అనుకున్నా ఇది పెద్ద టనల్ ఏమో, అమ్మ మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతారా అనుకున్నా, చూస్తే ఇంతంతనే ఉంది. ఏ డిసప్పాయింట్. చూడు, ఆహా, ఇలా టన్నల్ లోపల ఒక్క 7-8 కిలోమీటరా ఆర్ 2-3 కిలోమీటర్ తీసుకపోతే మజా వస్తుండే. ఏం కాదు, ఎంతో కొంత. ఇలా ఉంది లోపల. ఓ నీ అమ్మ, మళ్ళా చెడ వచ్చింది. ఇక్కడ ఎప్పుడైనా ఫారెస్ట్ ఏరియాలో కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ డెఫినెట్లీ స్పెట్స్ పెట్టుకోరి. ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే కాగా స్పెట్స్ పెట్టినావు ఇంకేంది ఏతులు పడుతున్నావు లేగా అంటారు. అవి ఏతులు కాదు, తొక్క కాదు, కానీ ఏంటంటే కళ్ళకి ప్రొటెక్షన్. ఇప్పుడు నేనేం చేసినానంటే స్పెట్స్ లేకుండా అట్లనే వచ్చేసా. ఒక పురుగు వచ్చి పట్టుమని కళ్ళలో పడ్డది. దానికి కొన్ని చిన్న చిన్న ఉంటాయిగా ముళ్ళు లాంటి, అది అంత కళ్ళకు రాసుకపోయి ఒక 1/2 అవర్ తనలాడా. పక్కనే లక్కిలి వాటర్ ఫాల్ వచ్చింది, అంటే నీళ్ళు పారుతున్నాయి రోడ్డు పక్కన. దాంట్లో పోయి ముఖం పెట్టి కళ్ళు ఇట్లా రప్ప కొట్టా. తర్వాత సెట్ అవ్వడానికి 1/2 అవర్ పట్టింది నాకు. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఎవరైనా సోకులు పడుతున్నావు, కథలు పడుతున్నావు అన్న అవన్నీ పట్టించుకోకుండా చాలా ఫస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోరి. అరే కొండ అయిపోరా నాయన.
నిదానం పడదు. సారీ, ఆయాసం వస్తుంది, అందుకే కంటిన్యూ మాట్లాడలేకపోతున్నా. సేఫ్టీ ప్రికాషన్స్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోరు గైస్. ఇంకైతే లేదు నాతోనే. అమ్మో, నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుందంటే, ఇది ఇట్లా బ్యాగ్ ఉంది కదా, ఇట్లా వచ్చి ఆ రిమ్లా కానుతుంది. రిమ్లా కానడం వల్ల ఎక్కువసేపు ఇది చేయలేకపోతున్నాను, నేను ట్రై చేయలేకపోతున్నాను. పైనుంచి ఎండ ఒకటి కొడుతుంది గట్టిగా, ఉబ్బరిస్తుంది, చెట్టు అంతట్లా పచ్చి పచ్చి అయిపోయి. ఇవి మన గ్లూకోజ్ డి వాటర్ అన్నమాట. సో ఇన్స్టెంట్ పవర్ ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది, సాల్ట్ మినరల్స్ ఏవి ఉంటాయంటగా నాకు తెలియదు. చూడండి నేచర్ వాటర్ ఎంత ఇది కదా. ఇప్పుడు మనం మళ్ళీ గ్లూకోజ్ డి వాటర్కి ఇంజన్ వేసుకుంటున్నాం. ఇక్కడ తాగి చూద్దాం, డైరెక్ట్గా తాగి చూస్తా. ఇదైతే ఇది మీకు ఒక్కసారి దగ్గర నుంచి చూపిస్తా. పైన అట్లా ఏర్లు అన్నీ ఇట్లా వస్తూ ఇలా వచ్చి చూడండి ఇక. ఆహా, చల్లగా ఉన్నాయి నీళ్ళు. ఇట్లా అంటే మళ్ళీ వేరే దగ్గర నుంచి పడతాయి. దీన్ని ముందరికి రప్పించుకోవాలనుకోని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడికి రప్పించుకోవాలి, ఆడబోతే నేను తడుస్తా. అప్పుడు చిన్న యూజ్ అంటే కట్ చేస్తే ఆ ఎయిర్లన్నీ ఇవైపోతున్నాయి. అది ఏమని ఉన్నాయి నీళ్ళు. జబర్దస్త్. చల్లగా వస్తున్నాయి, ఇట్లా ఇవో చినుకులు పడుతున్నాయి నా మీద. మళ్ళీ అనిపిస్తుంది గాయస్, నీ అమ్మ జీవితం చూడ్రి. అలా కొండ మీదకి వెళ్ళి ఇలా పారుతూనే ఉన్నాయి నీళ్ళు. ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, దాని మీదకి ఎక్కాలి. ఇక్కడికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కెమెరాలో, కానీ ఇలా పాము తిరిగినట్టు తిరుక్కుంటా దాని మీదకి ఎక్కాలి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ ఎండ ఒకటి, కొంచెం వెదర్ చల్లగా ఉన్నా మంచిగా ఉంటుండే. ఎండ ఎట్లా కొడుతుందంటే వేసేసి కొడుతుంది మకానికి, రప్ప ఇట్లా సుర్ర అంటుంది ఈ పక్క సైడ్. ఇక్కడేమో టైగర్లు ఉన్నాయంట చూడరు సార్. ఈ స్పేసెస్ ఇస్ మాస్టర్ పీస్, అసెంబ్లీ విత్ ఎక్స్ట్రీమ్ కేర్ అండ్ జెన్యూన్ లెట్ అస్ ఓర్ని అమ్మ. టైగర్ల జోన్ అంట గాయస్ ఇది. ఎట్లా టైగర్ జోన్ ఏరియా అంట. ఎక్కడన్నా మీద కూర్చొని చూస్తున్నావా నన్ను? రాయి తీసుకొని ఎత్తికి కొడతా నేను దాన్ని. భయపడద్దు, భయపడితే మస్తు భయం అనిపిస్తుంది ఎప్పుడన్నా కానీ. ఇక చూసారు టైగర్ జోన్ ఏరియా, చాలా జాగ్రత్తగా ఉంటారు అంటారు. ఈ మేఘాలయాల ఈ కొండలలో ఎక్కడ పడితే అక్కడ ఆపొద్దని రూమర్స్ ఉండడం వల్ల, కొన్ని ఫ్యాక్ట్ జరగడం వల్ల జెన్యున్గా మనం ఎవరినైనా హెల్ప్ అడిగినా వాళ్ళు ఆగుతలేరు, భయపడిపోతున్నారు. నేను కూడా దాంట్లో ఒక బ్యాచ్ అనుకుంటున్నాను అంతే. అనుకొని అట్లానే అనుకోని, ఇక ఈ టైగర్ కూడా అట్లానే అనుకొని నా దగ్గరికి రాకుండా ఉంటే చాలు. అది చూసారు కదా బోర్డు. ఇప్పుడు ఇక చూడ్రి, ఇంకా పైకి ఎక్కుతుందంట. నాలో చూడరు బట్టలు గిట్టలు, అమ్మ ఇప్పటికీ మస్తు ఎక్కేసా పైకి. పైగా
ఇందులో చిరుతపులు ఉంది, టైగర్ ఉంది అని అక్కడక్కడ సైన్ బోర్డు పెడుతున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. చూసారు కదా అందరూ, వాళ్ళు ఇప్పుడు వెహికల్ పోతున్నాయి కదా, నేనేమో ఇక వాళ్ళని ఇది చేస్తున్నాను భయపడి ఇట్లా తిరిగి కూడా ఇట్లా చూస్తలేరు, జస్ట్ ఇట్లా కన్ను అనుకుంటూ పోతున్నారు. సమాజం అంతే. 35 కిలోమీటర్ మొత్తం ఇట్లా ఎక్కాలంటే ఉత్తముచ్చట కాదు కదా. ఇప్పుడు చూడ్రి ఆయన ఇట్లా చూడాడు నార్మల్. చూడండి ఎట్లా పోతున్నాయి డౌన్కి ఇట్లా కదా. ఇలాంటి టైంలలో ఏం చేయాలి? చిరుతపులు ఉందని భయపడాలా, చెడ ఉందని ఆయాసపడాలా? ఒక్క నిమిషం. అర్రే అరే షట్ చూపిద్దాం అనుకున్నా. తర్వాత దానికి తగ్గ సూర్యదేవుడు నన్ను పట్టెట్లా పిండిస్తుండని బాధపడాలా? ఏం చేయాలి చెప్పు? చూడండి చుట్టూ ఎట్లున్నాయి కొండలు. అట్టెవరు లేరు, ఇట్టెవరు లేరు, మధ్యలో టైగర్లు ఉన్నాయంట. టైగర్ని టైగర్ గుద్దుతా నీకు మళ్ళీ వచ్చినావంటే నా దగ్గరికి పో, ఫస్ట్ పక్కకు నేను ఇడికెళ్ళి ఉరుకుతా. సైకిల్ దొబ్బుకుంటా వస్తుంటే ఇక్కడ అమ్మవారి గుడి కనిపించింది. ఇది माका मंदिर का नाम है सोनापुर दुर्गा मंदिर। यहाँ पे इतना पहाड़ी में माँ का मंदिर बनने का वजह क्या हो? बहुत पुराना मंदिर, हम लोग जन्म से पहले, बहुत जन्म से पहले, हम लोग का जन्म से पहले। हाँ जी। ये गिरीफ ने बना के दिया। ओके। इधर में पहाड़ काटने लगा था, पहाड़ काटने नहीं सका, बोला खून निकल गया। ओके। आप जहाँ में खड़ा है, हाँ, ये नदी था, ये पूरा रिवर है। रिवर नदी से ढलाई करके उठा है। हाँ ऐसे बोलिएगा आप, बोलिएगा। नदी से ढलाई करके उठा है, पूरा नदी से ढलाई करके, पूरा नीचे से ढलाई करके उठा है। ओ पहाड़ी नहीं काट सके? पहाड़ काटने नहीं सके। ओके, पहाड़ी काटने तो खून निकलने लगा। निकल लगा। आज से 70-80 साल हो गया। उस टाइम लोग जन्म नहीं है। जी जी। मेन पुरोहित था नेपाल का, नेपाल का पुरोहित। बाद में हम लोग पिताजी लोग आया, बाद में हम लोग आए। సో చూసిరు కదా అమ్మవారి గుడి. ఇప్పుడు నేను ఏదైతే నిలబడి మాట్లాడుతున్నానో ఇది కొండల మధ్యలో చేసిన గుడి కాదు, కొండల మధ్యలో లేను నేను, కొండలు కట్ చేసింది కాదు. ఇది అంతా రివర్ అన్నమాట. రివర్ని కాలం వేసి పిల్లర్ వేసి ఇట్లా చేసిరు. మీకు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు రివర్, చూడ్రి ఇక కనిపిస్తుందా? ఇదంతా రివర్ అన్నమాట. ఆడగా నది కూడా కనిపిస్తుంది కదా, ఇదంతా నది. ఎప్పుడైతే ఇంజనీర్లు ఈ కొండని కట్ చేయడానికి మొదలుపెట్టారో, ఈ కొండని కట్ చేయడానికి మొదలుపెట్టినప్పుడు కొండ నుంచి బ్లడ్ రావడం మొదలైందంట. రక్తం ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తే అమ్మవారు కళల ప్రత్యక్షమయ్యి ఇక్కడ నువ్వు రోడ్ వేయాలంటే ఫస్ట్ నా గుడిని నిర్మించని అమ్మవారు ఇంజనీర్కి కళలో చెప్పడం వల్ల మళ్ళీ ఈ కొండని ఎక్కడ టచ్ చేయకుండా ఈ రివర్ సైడ్ ఇట్లా కార్నర్కి పిల్లర్స్ వేసి రివర్ మీదనే రోడ్ కట్టిరన్నమాట. చూడండి. జగన్మాత కరుణమయ కలియుగవర్ధిని ప్రణామం. చూడండి. జయ దుర్గా భవాని, జయ దుర్గా భవాని, జయ దుర్గా భవాని. మీతోని ఈ అనుభవాన్ని పంచుకోవడం చాలా మంచిగా అనిపించింది. మరి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకొని ఇంత శక్తివంతమైన అమ్మవారిని కలవడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. సో ఇలా నా జర్నీని అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ముందరికి సాగిస్తా. కలుద్దాం జర్నీలో. यहाँ पे टाइगर वगैरह है महाराज? हाँ, ऊपर में है। तो ऐसे अकेले सिंगल चलते जाने का रोड पे बहुत डेंजर है। అదే చూసారు కదా, మహారాజు కూడా అంటున్నారు ఇక్కడ టైగర్లు ఉన్నాయి, ఒక్కళ్ళు వెళ్ళడం జాగ్రత్త రానైనా జర చూసుకొని ఎలా అని చెప్తారు. మళ్ళీ కెమెరా ఆన్ చేయగానే ఆయన కొంచెం సిగ్గుపడి సరిగా మాట్లాడలేకపోతున్నాడు. అది ముచ్చట. చూడరే, ఎవ్వరు లేరు అడవిలలో. ఎప్పుడైనా ఒక వెహికల్ వస్తుంది పోతుంది. అండ్ నా అలా ఇక మొత్తం పచ్చి పచ్చిగా అయిపోయా. అండ్ ఎట్లా అంటే
ఏదో మీద ట్యాప్ ఆన్ చేసి పెట్టినట్టు నీళ్ళు దిగుతూనే ఉన్నాయి. ఏం సుధరాయిస్తలే, అంతా నెట్వర్క్ లేదు, ఏం లేదు, ఉబ్బరిస్తుంది. అడవిలలో కదా, అడవిలలో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంటాయో వాటి లోపలికి వెళ్ళినంత కొద్దీ వాటి ప్రభావాన్ని చూపిస్తుంటాయి మనకి. పైన మళ్ళా దానికి తోడు ఈ ఎండ. ఏదైనా ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇచ్చేసేయాలి, మళ్ళా ఉడతమైంది. అంతేనా గైస్? నాకు ఎట్లుంది తెలుసా, దీని లోపల వెళ్ళి ఎక్కడైనా సైకిల్ ఆడ పైన దాచి పెట్టుకొని ఒక 2 రోజులు ఉందాం అనుకుంటా. కానీ ఇక్కడ పులిలు ఉన్నాయంట. అసలు ఈ ఏరియాలో ఆగొద్దు, ఇది ఏరియాలో ఆగొద్దు అంటారు. నేను రోబోట్ని కాదు కదా అలిసిపోకుండా డైరెక్ట్గా దుబ్బుకుంటూ పోవడానికి. తొక్కడం అయితే ఆగకపోతుండే, దబ్బును ఉరుకుతుండే. తొక్కడం కాబట్టి ఇక సచ్చినట్టు ఆగాల్సి వస్తుంది, దుబ్బడం కాబట్టి. అది ముచ్చట. ఇంకేం చెప్తా, ఇదే ఉంటుంది. జస్ట్ అప్పటికి నేను 6-7 కిలోమీటర్స్ దుబ్బుకుంటూ వచ్చా. 6-7 కిలోమీటర్ వచ్చేసరికి ఆలత అయింది. ఒక్కసారి మీతో షేర్ చేసుకుందాం అనిపించి వీడియో పెట్టా అంతే. చాలా ఎండ వచ్చింది. ఎండ వచ్చిన తర్వాత ఇంక అవ్వలేదు దుబ్బడము. బట్టలు ఎట్లయిపోయినాయి అంటే ఏదో గంజేసేసుకున్నట్టు అయిపోయింది. ఒక టీ స్టాల్ అండ్ మేడం వచ్చి చాలా గుడ్ పర్సన్. ధన్యవాద్ మ్యామ్, ధన్యవాద్. कोई नहीं ధన్యవాద్. చాలా అంటే చాలా గుడ్ పర్సన్. అరే నువ్వు వంట తినకపోతే మేము వండి పెడుతుండే కదా, ఎందుకు బయట పోయి తిన్నావు అన్నారు. అక్కడ పోయి పలావ్ తిన్నా. అండ్ ఇది టీ స్టాల్ వీళ్ళది. అండ్ థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? బ్యూటిఫుల్. వాట్స్ యువర్ నేమ్? Walama. And your name? Christina. And you? My name Happy Poplan. Happy Poplan friend. Thank you. And your name? My name is Karmiki Poplan. What? Karmiki. అది గైస్. సో వీళ్ళతో కలిసి మంచిగా అనిపించింది. ఇక మనం టువర్డ్ త్రిపుర బయలుదేరదాం. థ్యాంక్ యూ సో మచ్. యా, పొద్దున సంధి ఈ వ్లాగులలో సైకిల్ దొబ్బడము, కొండలు ఎక్కించడం తప్ప ఏం చూపెట్టలేకపోతున్నా. ఎందుకంటే ఇదే ఒక పెద్ద టాస్క్ అయిపోయింది నాకు. కాబట్టి బిట్టు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఓవరాన సైకిల్ అనే పిచ్చి ఆలోచన పెట్టుకుంటే ప్లీజ్ జెన్యున్గా ఒకవేళ మీరు సైకిల్ చేయాలనుకుంటే నాట్ ఈజీ. స్పెషలీ హిల్ ఏరియాస్లలో అస్సలు పెట్టుకోకరి. ఇప్పుడు 30 కిలోమీటర్ దొబ్బినా నేను, ఇంకా 15 కిలోమీటర్ దొబ్బాలి. టైం వచ్చేసి ఎంత అయింది తెలుసా? పొద్దుగాల 6 మొదలుపెట్టినా, 6 అంటే ఇప్పుడు టైం వచ్చేసి 4 అయింది. లెక్క పెట్టుకోరు ఇక ఎంత అయింది. కొన్ని దగ్గర డౌన్ ఏరియా వచ్చేస్తుంది. మళ్ళీ ఇట్లా వచ్చిందా లేదా అనే లోపల ఇల్లు ఇట్లా ఉన్నట్టుండే ఇట్లా చక్కగా నెత్తిన ఏదో ఇట్లా ముక్కు చూపించినట్టు డైరెక్ట్గా అప్పు వచ్చేస్తుంది. ఇలాంటి దగ్గర ఇంకా పెద్ద టాస్క్ అవుతుంది కాసి ఇది. అస్సలు అమ్మ కొడక ఏంద్రా నాయన, ఈ 15 కిలోమీటర్ ఇంకా ఎట్లా కంప్లీట్ చేస్తాను ఏమో దేవునికే తెలవాలి. నైట్ స్టే వెతుక్కోవాలి మళ్ళా. ఇలాంటి ఏరియాలో కంఫర్ట్గా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మళ్ళా ఈ చెమటలు వట్టి సెట్ అంతా ఒకలాగా అయిపోయింది. ఫస్ట్ స్నానం చేసుకోవాలి, దానికి ఒక ప్లేస్ దొరకాలి. మెనీ టాస్క్స్ ఉన్నాయి గాయస్. సరే ఆపేస్తున్నా. చూసారు కదా, సంధ్యగానికి వస్తుంది. మొత్తానికి ఈ ఎదురుగా కనిపించే కొండల మీద పొద్దడు సంధి ఎక్కుతూనే ఉన్నా. సో మొత్తానికైతే ఇక వచ్చేసిన మేఘాలయ ఎగ్జిట్ అయిపోయినా. ఇగో ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ కాడనే మేఘాలయ ఎగ్జిట్.
ఈ బ్రిడ్జ్ కాడనే మేఘాలయ ఎగ్జిట్. సో మన గరుడ అట్లా ఇట్లా తీసి తొక్కుడు తక్కువ దొబ్బుడు ఎక్కువనే అవుతుంది నాకు. ఇక చూడ్రి మళ్ళా ఆడ వెహికల్ వెళ్తుంది కదా, చూడ్రి ఎట్లా ఎక్కుతుంది అలా 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 ఆ కొండ మీదకి ఎక్కాలి మళ్ళా. కానీ టైం వచ్చేసి 5:04 అయింది. ఇది ముచ్చట నా ఆలోచన చూడ్రి ఎట్లుంది. ఇక ఎట్లా అంటే మొత్తం చెమటలు 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 బంక 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 అయిపోయింది. ఇక చూసిరా డ్రాప్ కూడా పడుతున్నాయి నీళ్ళై. ఇక అట్లా ఉంది గాయస్. పొద్దుడ సైంది దొబ్బుడు 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 ఏం అర్థమవుతలే. ఇప్పుడు పెట్రోల్ బంక్ కాడికి వెళ్ళిపోదాం. ఎక్కడ దొరుకుతుందో ఏమో. ఇప్పుడు మనకి నైట్ స్టే కావాలి. అండ్ ఇంకొకటి ఈరోజు నైట్ స్నానం చేసుకోవాలి. లేకపోతే నేను అస్సలు అమ్మో ఇంకా ఇట్లనే పడుకున్నానంటే చచ్చిపోతాను నేను. ఇక ఒక పూట తిండి లేకపోయినా బాధ లేదు, కానీ ఫస్ట్ స్నానం చేసుకోవాలి. సో అలా కొంచెం మీదన మంచిగా స్నానం చేసుకునే ప్లేస్ దొరికితే కంఫర్ట్గా స్నానం చేసేసుకొని మనం జర రాత్రి పురుసతగా పడుకున్నామంటే, నాకు అలవాట్లేదు కదా సైకిలింగ్. సో రేపు ఒకరోజు రెస్ట్ తీసుకుందామా, లేకపోతే రేపు కూడా కంటిన్యూ వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నా. ఏమవుతుందో దేవునికి ఎరక. ఎనివే చలో ఇంకా మళ్ళీ జర్నీలో కలుసుకుందాం. ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ స్టే ఇస్తే మంచిగా ఉంటుంది. ఒకసారి కనుక్కుందాము. హలో 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 కనుక్కుందాము. ఈడ కిరాణా షాప్ ఉంది. కూర్చుని बन गया दादा. राम राम दादा. मैं तो साइकिल से संपूर्ण भारत यात्रा कर रहा हूँ. मैं यह मंदिर में रुक सकता हूँ? किससे पूछना पड़ेगा? मैं तो इनको दादा मैं साइकिल से संपूर्ण भारत यात्रा कर रहा हूँ. साइकिल यहाँ पे खड़ा किया मैंने, यहाँ पे खड़ा किया है. और तो आज रहने के लिए मुझे थोड़ा सा जगह चाहिए. भगवान का मंदिर दिखे तो सोचा यहाँ रहता हूँ आज. अच्छा ही होगा तो रह सकता हूँ? आपसे पूछना हो जाएगा ना? हम लोग का आदमी है ना, शाम में आएगा यहाँ में. हाँ तो मैं तब तक के लिए रुक सकता हूँ ना दादा? ठीक है, थैंक यू दादा. एक बार आप आके एक बार दिखा दिया तो. गाइस మనకి దాదా అంటే అన్న అన్నట్టు. సో మనకి ఇక్కడ శివాలయంలో ఉండొచ్చు అని చెప్పారు. కొంచెం నానే थक गया पूरा मैं दादा. मैं ना वहाँ अपना स्टार सीमेंट है ना, वहाँ से पहाड़ी चढ़ाते 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 आ गया साइकिल पूरा. देखिए ना कैसे हाल हो गए. गर्मी तो आज इतना है दादा. मंदिर में रहे ना? हाँ दादा मेरे पास टेंट है. हाँ वहाँ पे टेंट डाल लूँगा तो वहाँ पे रह जाऊँगा दादा. रह सकता हूँ ना? धन्यवाद दादा, धन्यवाद. आप कुछ बोलना चाहोगे? क्या बोलेगा? हम वहाँ रहने के लिए हमको परमिशन आपने दे दिया. शाम को जो आएंगे उनसे पूछ जी. मास्टर जी हम लोग को हैप्पी है, पूछेगा. हाँ एक आदमी आया वो यहाँ रहने के जगह. मैं थोड़ा नहाने का वो कर सकता ना दादा यहाँ पे साइड से? अच्छा होगा. हाँ उधर होटल में तो पानी मिलेगा. हाँ ठीक है, व्यवस्था करेगा. हाँ ठीक है, धन्यवाद दादा. రామ్ రామ్, దిల్ సే రామ్ రామ్. నైట్లలో ఈడ పడుకుంటున్నాను కానీ లైట్ లేదు. మొత్తం ఏంటంటే చీకటి. ఒకసారి లైట్ బంద్ చేస్తా చూడ్రి, ఏమన్నా కనిపిస్తుందో చెప్పరు మీరు. ఇట్లుంది అంతా. బయట చూపిస్తా. పాలు పొంగకపోతే చాలు. ఆల్రెడీ ఒకసారి కింద పోయాలని చూడ్రి. ఇక లైట్ బంద్ చేస్తా చూడండి, ఏమన్నా కనిపిస్తుందో? ఏం లేదు, మొత్తం చీకటి. అదే లైట్ వేస్తే ఇదో ఇట్లా ఇది గుడి. అండ్ ఇక్కడ బట్టలు ఉతికేసుకున్నా. మీకు రేపు పొద్దుగాల చూపిస్తా గుడి ఎక్కడ స్టే చేస్తున్నా ఏంది అనేది. ఇది ముచ్చట. అండ్ ఇది మన టెంట్. ఇంకా ఇంత కనిపిస్తుంది, ఇంతకన్నా ఎక్కువ కనిపించదు. ఇవి పాలు అవుతున్నాయి. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మళ్ళీ చూపిస్తా. అటు పోయి వస్తుంటే మొత్తం ఆ దుమ్ము అంటుతుంది. ఇది సో ఇది నా ఆల్ డే జర్నీ. మీకు ఎట్లా అనిపించింది? ఎవరు వస్తున్నారు మొత్తం ఇగో చూడండి. టెంట్ లోపల ఎట్లా చెమటలు పడుతున్నాయి. ఏం కాదు, ఇది ముచ్చట. నా డే మొత్తం
మీకు ప్రతి ఒక్కటి చూపించిన, ఎందుకంటే సైకిల్ ఎవరైనా సైకిల్ మీద ఎల్లుడు ఈజీగా ఉంటుంది అనుకొని ఎవరు మనలాగా మళ్ళీ ఇది చేయొద్దు. మీకు ఒకవేళ పేషెన్స్ ఉండి చాలా అలవాటు ఉండి నేను ఎంత కొండలైనా ఎక్కేస్తాను నేను లగేజ్ లేకుండా అంటే డెఫినెట్లీ మీరు సైకిల్కి రావచ్చు. అదర్వైజ్ ఇంత లగేజ్ చేసుకుని నేనైతే అస్సలు సజెస్ట్ చేయను, అది ఎంత ప్రాక్టీస్ అయినా కూడా. సో అది మీ ఒపీనియన్కి వదిలేస్తా. నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే సైకిల్ మీద అనేది మీకు ప్రతి ఒక్కటి చూపించిన అనుకుంటా. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా ఉంటా. జై హింద్. ఇంకొకటి మర్చిపోయినాం, లైక్ చేసుకోరి, సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ ఫాలో చేయరి. అండ్ మీరు ఇచ్చిన ప్రతి ఒక్క లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఆ లైక్ వీనికి కొట్టడం వాల్యుబుల్ రాబోయే అనిపిస్తేనే కొట్టరు, జబర్దస్త్ ఏం లేదు, సరేనా? మీరు లైక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే నలుగురికి సజెస్ట్ చేస్తుంది ఛానల్. సో అప్పుడు ఇంకా కొంచెం మంచి వ్యూవర్షిప్ వస్తే నేను ఇంకా కొంచెం మంచి వీడియోని తీయగలుగుతా, ఇంకా కొన్ని మంచి ప్లేస్కి వెళ్దామని నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఏమనుకోకరి, జర్ర అలిసిపోయి వచ్చిన, అందుకే డల్గా మాట్లాడుతున్నా, ఫేస్ అంతా టైర్డ్గా ఉంది, అర్థం చేసుకుంటారు అనుకుంటా. కలుద్దాం రేపు పొద్దుగాల వీడియోలో ఉంటా. అప్పటిదాకా జై హింద్, బాయ్.